హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెన్స్కే ఫుడ్ అండ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటి అంటే గోంగూర పల్లవ్ అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా ఒక 15 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి వీడియోని. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసి ఒక మిక్సీ జార్లో వేసి దానిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుని, నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే మసాలా దినుసులు వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. కూరగాయలు త్వరగా మగ్గాలంటే చిటికెడు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. అవి కొంచెం ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న గోంగూర కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం వేగిపోయిన తర్వాత మనం ముందుగా రైస్, మీరు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే బాగుంటాయి, రైస్ బాగా వస్తుంది అనమాట. వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి వాటిని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో సరిపడే సాల్ట్ కూడా వేసేసి, సాల్ట్ సరిపోతలేదు చూసుకోండి ఒకసారి. దాని తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా స్టైల్లో చేసిన గోంగూర పలావ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా 15 మినిట్స్లో చేసుకోవచ్చండి. గోంగూర కొంచెమే ఉంది, ఎటు కాకుండా, అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా నచ్చింది మా పిల్లలకి, మాకు అందరికీ. మార్నింగ్ చేసిన దొండకాయ మసాలాతో కర్రీతో తిన్నాము, చాలా బాగుంది. కర్రీ లేకపోయినా రైతాతో తిన్నా కూడా చాలా బాగుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్.